అన్న ఒకసారి వెనక 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 చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అటు వేదాయపాలెం రోడ్ని పొదలకూరు రోడ్ని రెండింటిని కలిపే గాంధీనగర్ రోడ్, ఈ యొక్క గాంధీనగర్ రోడ్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలని రోడ్డు డివైడర్లు అన్నిటికీ మించి సెంట్రల్ లైటింగ్ 2,77,00,000 రూపాయల వ్యయంతో శంకుస్థాపనలు చేసి వేగవంతంగా పనులు పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకోవడం మొత్తం కూడా జరిగింది. ఈ యొక్క ప్రారంభం జనసేన వీర మహిళలు వాణి కృష్ణవేణి, జనసేన వీర మహిళలు వాణి కృష్ణవేణి వారి చేతుల మీదుగా చేసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి రోడ్డు. ఈ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందే ప్రాంతం. ఈ ప్రాంతానికి ఈ రోడ్డు చూడ చక్కటి శోభని, ప్రజలకి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చింది. ఈ యొక్క రోడ్డు శంకుస్థాపన చేసినప్పుడే ఒక మాట చెప్పాం. ఈ యొక్క రోడ్డు పూర్తయిన తర్వాత నగర కార్పొరేషన్లో అనుమతి తీసుకుని భారత్ సింధూర్ ఏదైతే పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఆ యొక్క భారత్ సింధూర్ ఆ యొక్క యుద్ధంలో వీర జవాన్ ఆంధ్రుడు మురళీ నాయక్, అనంతపూర్ జిల్లా చెందినటువంటి ఉమ్మడి అనంతపూర్ జిల్లా చెందినటువంటి ఏదైతే వీర జవాన్ మురళీ నాయక్, ఆ యొక్క మురళీ నాయక్ దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణం అంటూ రక్తాలు చిందిస్తాం, త్యాగాలు చేస్తాం, బలిదానాలు చేస్తాం, శత్రు దేశాల నుంచి మా యొక్క దేశాన్ని కాపాడుకుంటామని ఒక వీరోచిత పోరాటంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులతో వీరోచిత పోరాటం చేసి చివరి క్షణంలో కూడా భారత్ మాతాకి జై అంటూ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆంధ్రుడు ఆ యొక్క వీర జవాన్ మురళీ నాయక్ రోడ్డుగా దీన్ని నామకరణం చేస్తూ ఉన్నాం. నగర కార్పొరేషన్లో అన్ని విషయాలు కూడా చర్చించి అనుమతులు తీసుకుని ఆ తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా గాంధీనగర్ రోడ్డు తరహాలో ఇంకా కూడా కొన్ని రోడ్లు వెడల్పు చేయటం, డివైడర్లు కట్టడం, సెంట్రల్ లైటింగ్ వీటన్నిటికి కూడా అనేక ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నాం. అదేవిధంగా ధనలక్ష్మీపురం రోడ్డుకు సంబంధించి కూడా ఏదైతే నెల్లూరు కృష్ణపట్నం రోడ్డు, ఆకుతోట, ఒడ్డిపాళెం, గుళ్ళపాళెం, ధనలక్ష్మీపురం ఆ రోడ్డు కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కానీ పూర్తయినట్లయితే ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చక్కటి రోడ్లు వస్తాయి. రోడ్లే కాదు, కాలువల విషయం కానీ, అదేవిధంగా తాగునీటి పైప్ లైన్ల విషయం కానీ, తాగునీటి పైప్ లైన్లే కాకుండా కరెంటు సౌకర్యం కానీ, కరెంటు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడా లో వోల్టేజ్తో ప్రజలు ఇబ్బందులు పడకుండా 3 ఫేజ్ కరెంట్ అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నాం. చాలా వరకు పూర్తయినాయి, ఇంకా కొన్ని చోట్ల పూర్తి కావాలి. వాస్తవం చెప్పాలంటే యుద్ధం కారణంగా ఆ యొక్క కరెంటు వైర్ సప్లై తగ్గిన కారణంగా కొంచెం పనులు స్లోగా జరుగుతున్నాయి. ఆ దేవుడి దయ వల్ల యుద్ధం అంతా పూర్తయిన తర్వాత వైర్ అంతా కూడా వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా నా ఆకాంక్ష ఒక్కటే, ఎన్నికలు లేని వేళ రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం ఎన్నికల్లోనే రాజకీయాలు, ఎన్నికలు లేని వేళ రాజకీయాలతో సంబంధం లేకుండా, రాజకీయ విభేదాలు లేకుండా, వేషాలు, విమర్శలు, ప్రతివిమర్శలు ఇలాంటివి కాకుండా అభివృద్ధి మీద సంక్షేమం ఏదైతే ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కష్టం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కష్టం, యువనేత నారా లోకేష్ గారు చేస్తున్న కష్టం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుని పోతున్నారు. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రెండే కాకుండా అద్భుతమైన రాజధాని అమరావతి, అన్నిటికీ మించి పోలవరం పూర్తి, అన్నిటికీ మించి మన భవిష్యత్తులో మన బిడ్డల కోసం ఆ యొక్క ఉద్యోగాలు 5 లక్షల్లోనే 5 సంవత్సరాల్లోనే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదానికి ఆ యొక్క పెట్టుబడులు, ఆకర్షణ ఇవన్నీ కూడా ఉధృతంగా జరుగుతున్నాయి. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రజలందరినీ కూడా 2 చేతులు జోడించి సవినయంగా అర్థిస్తూ ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా నా పరిధిలో ఉంటే, పరిధిలో లేని నేను చేయాలంటే నేను చేయలేను, కానీ నా పరిధిలో ఉంటే ఏ సమయంలోనైనా సరే నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు, లేదా వాట్సాప్ రూపంలో, టెక్స్ట్ మెసేజ్ రూపంలో నా నెంబర్ అందరి దగ్గర కూడా ఉంది, చేయిస్తని. అంతిమంగా ఆలోచన ఒకటే, నిరంతరం అభివృద్ధి సంక్షేమమే కాకుండా రాష్ట్రంలో చంద్రబాబు గారు చేస్తున్న చర్యలకి ఒక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ప్రజల్లో కూడా మద్దతు కూడగట్టమే కాకుండా
ఖచ్చితంగా ప్రజలందరూ కూడా శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలా, శాసనసభ్యుడు అంటే 5 ఏళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకుడు కాదు. శాసనసభ్యుడు అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా. అంతిమంగా శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలంటే మా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని నెల్లూరు రూరల్ నియోజక ప్రజలే కాకుండా ప్రజలందరూ కూడా ఘనంగా చెప్పుకునే విధంగా శక్తికి మించి పనిచేస్తానని మాటిస్తున్నాను. జనసేన వీర మహిళను ఈరోజు అభివృద్ధి అంటేనే శ్రీధరన్ అంటే అభివృద్ధి. 10 సంవత్సరాలు చేయలేని పనులన్నీ 2 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత మన శ్రీధరన్కు మాత్రమే దక్కుతుందని అనుకుంటున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.